ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? మీకు అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క వాగ్దానము మీరు వినుచు ఆ యొక్క వాగ్దానము ద్వారా మీరు ఆదరింపబడుతున్నారని, ధైర్యపడుతున్నారని, ఈ యొక్క వాగ్దానము ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలము పొందుతున్నారని ఆశిస్తున్నాను. మీ యొక్క వాగ్దానము మీరు వినుచు అనేక మందికి వినిపించండి. దేవుని యొక్క దీవెనలు మెండుగా మీ మీద ఉండునుగాక. ఈ యొక్క వాగ్దానము అనేక మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వారుగా ఉంటారు. అదే విధముగా మీ యొక్క బాధలు, కష్టాలు, మీ యొక్క ప్రార్థన విన్నపములు కామెంట్ రూపంలో తెలియచేసే మీ అందరి కోసము నమ్మకంగా ప్రార్థిస్తాను. ఈ యొక్క దినమున దేవుడు మనకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యోబు 37వ అధ్యాయము 5వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల శ్రమంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఉన్న పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, తన ఆరోగ్యము పోయింది. మొత్తము కోల్పోయినప్పుడు కూడా యోబు తనకున్నటువంటి భక్తిని, దేవుని మీద ఆధారపడటం మటుకు పోగొట్టుకోలేదు, విడిచిపెట్టలేదు. అటువంటి టైంలో యోబుకి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 4 ఫ్రెండ్స్లో ఎలీహు అనే మంచి స్నేహితుడు యోబుకి ఉన్నాడు. యోబుని అర్థం చేసుకుంటున్నాడు. ఆ టైంలో యోబుని అర్థం చేసుకుంటున్నాడు, యోబుని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. యోబుతో అంటున్న ఎలీహు అను ఫ్రెండు యోబుతో అంటున్నటువంటి మాట, మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు ఆయన చేయును అని. ఈ రోజున ఆ టైంలో దేవుని యందు భయభక్తి కలిగినటువంటి యోబు జీవితము తారుమారైనప్పటికీ కూడా ఎలీహు అనే ఫ్రెండు నీ జీవితంలో ఆయన దేవుడు గొప్ప కార్యము చేయును అని బలపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితము ఏ విధముగా ఉన్నా కానీ అది మనకు దేవుడిచ్చినటువంటి జీవితము. ఏ స్థితిలో ఉన్నా కానీ మనము దేవుడిని ఆరాధించాలి, గణపరచాలి, ఆయనకి మహిమకరంగా మనము జీవించాలి. నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం కాదు, అందరూ నీతో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించటము కాదు. కానీ నీకు ఏమీ లేకపోయినా, అందరూ నిన్ను విడిచిపెట్టినా, అందరూ నిన్ను దూషించినా, అన్నీ కోల్పోయినా దేవుణ్ణి స్తుతించటము అది మనకు దేవుని యందు మనము నేర్చుకోవాలి. ఇక్కడ మన జీవితంలో మనము ఒకటి అనుకుంటాము, నా లైఫ్ ఇలా ఉండాలి, నేను అలా ఉంటే బాగుండు, నా స్టడీ ఇలా ఉంటే బాగుండు, నేను ఈ యొక్క వివాహం ఇలా జరిగితే బాగుండు అని మన లైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్తో మనము ఉంటాము. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన పరలోకమందున్నటువంటి మన తండ్రి కాబట్టి ఈ లోక తండ్రులు కూడా కొంతవరకే ఆలోచన చేస్తాడు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నమ్ముచున్నటువంటి యేసయ్య నీ పట్ల గొప్ప కార్యములు చేయనయ్యున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మేము ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో వారిని బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి అడుగుచున్నానయా. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. అయా, మీరు మనము గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు
కార్యములు మీరు చేయనై ఉన్నారని మీరు సెలవిచ్చారు మా ప్రభువా దేవా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డల జీవితంలో నా తండ్రి వాళ్ళు ఏ గొప్ప కార్యముల ద్వారా వేచి ఉన్నారో మా ప్రభువా, వారి జీవితంలో నా తండ్రి మీరు ఏ యొక్క ఆశీర్వాదాన్ని ఏ దీవెని ఎత్తిపట్టి ఉన్నారో మా ప్రభువా, అవన్నీ వారు పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. వారి యొక్క వివాహ విషయంలో అయా మీరు నా తండ్రి గొప్ప కార్యములు చేయండి. వారి యొక్క ఉద్యోగ విషయంలో గొప్ప కార్యము చేయండి. వారి యొక్క జాబ్ విషయంలో గొప్ప కార్యములు చేయండి. వారి యొక్క జాబ్ విషయంలో గొప్ప కార్యము చేయండి దేవా. వారి యొక్క వ్యాపార విషయంలో గొప్ప కార్యములు చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఏ కుటుంబము ఆయా ఏ బిడ్డ ఏ మానసికంగా బాధపడుచున్నదో మా ప్రభువా, వారి యొక్క జీవితాలను గురించి నా తండ్రి, వారి యొక్క కుటుంబాల గురించి, వారి యొక్క పిల్లల భవిష్యత్తుల గురించి, వారి పిల్లల యొక్క వివాహాల గురించి, పరిచర్యల గురించి నా తండ్రి దేవా ఏ విధముగా కృంగిపోతున్నారో బాధపడుచున్నారో మీకు తెలుసు నా తండ్రి. ఈ వాగ్దానమును ఎత్తిబెట్టి ప్రార్థన చేయుచున్నానయా. గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు మీరు చేయుచున్న దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నానయా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డని మీరు దర్శించండి ఆయా. ప్రతి ఒక్క ఆయా కుటుంబంలో బిడ్డలో ఉన్నటువంటి ప్రతి వేదనను, చింతనను, బాధను ఆయా తొలగించి, వ్యాధులను తొలగించి, చీకటి శక్తులను తొలగించి నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి మీరు గొప్ప కార్యములు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మోయబడిన ప్రతి ద్వారము యేసు నామములో తెరవబడుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. అయా దేవా, ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద నీ దీవెన, నీ ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుచున్నానయా. ఈ దినము వారు చేయుచున్న ప్రతి పని బాటలో నీ కృప, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నాను. నీ ప్రొటెక్షన్ వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.